మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సింహరాశి, సింహలగ్నం. డిసెంబర్ నెల మార్గశిర మాసం రాశిఫలాలు ఎలా ఉంటాయో చూద్దాం. సింహం అనేది ఎవరు? అడవికి రాజు. లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. కానీ ఒకసారి ఏం జరిగిందంటే, జంగల్లో ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏం జరిగింది? ఇద్దరు ప్రత్యర్థులు ఉన్నారు, ఒకటి సింహం, ఒకటి గాడిద. ఓటింగ్ రోజు వచ్చింది, అందరూ గాడిదకు ఓట్లేసారు. గాడిద గెలిచింది. గాడిద సింహానికి రాజు అయింది. డాంకీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. గాడిద అడవికి ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అయింది. సింహం ఓడిపోయింది. మీకు అర్థమైందా? ప్రతిసారి లయన్ ఈజ్ నాట్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, అప్పుడప్పుడు గాడిద కూడా గెలుస్తుంది. అంటే ప్రతిరోజు సింహంది కాదు, ఒకరోజు గాడిద, ఒకరోజు నక్క, ఒకరోజు పిల్లి, ఒకరోజు కుక్క, ఒకరోజు చీమ. ఏ రోజు దేవుడు ఎవడికి రాసి పెట్టాడో తెలీదు. కానీ బేసిక్గా మనం చూసుకుంటే అడవిలో బేసిక్గా అందరికన్నా ధైర్యవంతుడు సింహం, బలవంతుడు సింహం, అందరికన్నా మంచివాడు ఏనుగు. ఓకే, కానీ ఇప్పుడు మనిషి జీవితం ఎలా ఉంటుందంటే, ఒకడికి అన్నీ మంచి జరుగుతున్నాయండి, డబ్బులు వస్తున్నాయి, కారు కొనేసాడు, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు అంటే మనం చెప్తుంటారు టైం బాగా నడుస్తుందిరా అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు అడవి ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారంటే కూడా టైం బాగా నడుస్తే వాడే రాజు అవుతాడు. అది గాడిద కావచ్చు, పిల్లి కావచ్చు, సింహం కావచ్చు. కానీ ఒరిజినల్గా రాశి ఫలాల్లో లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిరోజు మీ రోజు కాదు, ఒకరోజు మీది, ఒకరోజు పక్కన వాడది. సో ఇప్పుడు డిసెంబర్ నెల ఎలా ఉంది చూద్దాం. డిసెంబర్ నెలలో అత్యద్భుతమైన సక్సెస్ ఎవరికి ఉందంటే సింహరాశి వాళ్ళకు ఉంది. ఎందుకంటే సూర్యుడు 5వ ఇంట్లో ఉన్నాడు. సూర్యుడు ఈజ్ ఇన్ 5th హౌస్. అంటే ఏంటి? సూర్యుడు మంచి పొజిషన్లో ఉన్నాడు మీ రాశికి కానీ మీ లగ్నం నుంచి. అంటే మీకు ఒక విజన్, ప్రతి మనిషికి ఒక విజన్ ఉంటుంది. ప్రతి మనిషి విజన్ ఏంటి తెలుసా అండి? ఒక జాబ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, సరైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, జాబ్ కూడా సరైన జాబ్. నాకు గూగుల్లో జాబ్ రావాలి, నాకు గూగుల్ కంపెనీలో జాబ్ కావాలి, నేను సింహరాశికి చెందినవాడిని, నాకు ఎలాగైనా నేను గూగుల్ కంపెనీలో లేకపోతే మైక్రోసాఫ్ట్లో జాబ్ తెచ్చుకోవాలి అని ప్రతి ఒక్కడికి ఉంటుంది. తర్వాత ఆరోగ్యం దగ్గరికి వద్దాము. ఆరోగ్యం ఎలా ఉంటుందంటే మొత్తం క్షీణించిపోతుంది, మళ్ళీ బాగుపడతారు. అంటే ఏమవుతుందంటే 5 రోజులు బాగుంటారు, మళ్ళీ 5 రోజులు మీ పిచ్చెక్కి మళ్ళీ పిచ్చి పిచ్చివి తింటారనమాట. ఆ పిజ్జాలు, బర్గర్లు, చక్కెరలు, పాలు, పెరుగు అవన్నీ తింటారు 5 రోజులు, మళ్ళీ డౌన్ అయిపోతారు. మళ్ళీ 5 రోజులు అవి ఏమి తింటారు, చాలా బాగుంటారు. అంటే డౌను, అప్పు, అతివృష్టి, అనావృష్టి అనమాట. కంట్రోల్ చేసుకోలేక ఎప్పటికైనా పిచ్చి వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు తినేస్తాడు. కానీ మళ్ళీ రియలైజ్ అవుతాడు, అరే తప్పు చేశానే అని. మళ్ళీ సెట్ అయిపోతాడు. ఆరోగ్య నియమాలు కూడా అన్నీ కరెక్ట్గా సెట్ అవుతాయి. పొద్దున 6 గంటలకు లేచి జిమ్కి వెళ్తాడు, కరెక్ట్ రాత్రి 9 గంటలకు లేచి రాత్రి 9 గంటలకు నిద్రపోతాడు. ఆ త్రివిక్రమ్ గారు చెప్తుంటారు కదా, అమరావతి కథల్లో ఒకడు ఉంటాడు, అలా బతకడం అంత ఈజీ కాదని, కరెక్ట్ టైంలో తింటాడు, ఏం తినాలో, ఏం తాగాలో, ఎక్కడ తిరగాలో అంటే కరెక్ట్, అంటే పర్ఫెక్ట్గా బతుకుతాడు అనమాట. సో మీరు ఆ త్రివిక్రమ్ గారు అమరావతి కథల గురించి ఒక వీడియో ఉంటుంది, అది మీకు చూస్తే అర్థమవుతుంది. కొంతమందికి లింక్ కావచ్చు, ఎవరికైతే లింక్ కాలేదో వాళ్ళు వెళ్ళి ఆ వీడియో చూడండి, మీకు వెలుగుద్ది. అంటే బేసిక్గా పర్ఫెక్ట్గా, ధర్మంగా, నిజాయితీగా, సూపర్గా బతుకుతారు. ఆరోగ్యం చాలా బాగుంది. కానీ మీరు కంట్రోల్లో ఉండండి. మీ ఇంట్లో చెప్పండి, నేను ఇదే తింటాను, ఇదే తాగుతాను, నాకు చక్కెర ఇవ్వద్దు, పాలు ఇవ్వద్దు, ఇవి పిచ్చి పిచ్చి ఇవ్వద్దు అని కరెక్ట్గా ఉండండి. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది, పెళ్లి గురించి మాట్లాడేసాము, కెరీర్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇంట్యూషన్ చెప్పాను, అమ్మాయి ఎవరో మీకు అర్థమైపోతుంది.
ఎందుకు చెప్పానంటే ఇంట్యూషను, ఇప్పుడు జీవితాంతం కష్టపడి రాంగ్ అమ్మాయికి లైన్ వేసారనుకోండి మీరు, మిగిలేది ఏంటి? డిప్రెషనే. అదే ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను, ఈ అమ్మాయి ట్రై చేస్తే సక్సెస్ వచ్చేస్తుంది అని తెలిస్తే ఎంత గొప్ప విషయం అండి. అంతే కదా, ఎవరికైనా చేసే పని సక్సెస్ అవుతుంది అని ముందే తెలిస్తే అబ్బా అబ్బా అబ్బా, ఇంకా చాలా నిష్ఠగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. కొంతమంది ఉంటాడండి 10 సంవత్సరాలు ఒకటే జాబ్ కోసం ట్రై చేస్తారు, అది రాదు. 10 సంవత్సరాలు బీటెక్ అంతా, డిగ్రీ అంతా ఒకటే అమ్మాయిని ప్రేమిస్తారు, ఆ అమ్మాయి ఒప్పుకోదు. అది ఎంత కష్టపడ్డాడు కానీ ఫలితం ఏంది? 0. అక్షరాల బండ 0. మనకు ఫలితం ముందే 100% వస్తుందని తెలిస్తే ఇంకా దూసుకుంటూ వెళ్ళిపోతాం కదా. ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు ట్రైను 11 గంటలకు రావాలి, 11 గంటలకి వందే భారత్ ట్రైన్ ఎక్కాలి, సికింద్రాబాద్లో వైజాగ్కి వెళ్తుంది. నీకు ఆ టైం తెలిస్తే కదా నువ్వు కరెక్ట్ టైంకి వెళ్తావు. అసలు మీకు టైమే తెలియదు అనుకో, పొద్దున 6 గంటలకు వెళ్ళి సామాన్ పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది కదా. నీకు నీ మేనేజర్ ఫోన్ చేసి బాబు 11 o'clock ట్రైన్ వస్తుందంటే నువ్వు ఎక్కుతావు, లేకపోతే ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వెళ్తావు, కరెక్ట్ టైంకి వెళ్తావు, రీచ్ అవుతావు. లేకపోతే గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఆ ట్రైన్ రానే రాదు, వెళ్ళిపోయిందేమో ట్రైను, లేకపోతే అసలు ట్రైన్ టికెట్ బుక్ అవ్వలేదేమో, నువ్వేమో వెయిట్ చేస్తుంది, అలా ఉండిపోతావు ప్లాట్ఫామ్ మీద. ఎందుకు కదా. కానీ ఒక నిజం ఏంటంటే మీరు ప్లాట్ఫామ్ మీద ఉండాలి, ట్రైన్ వచ్చినా రాకపోయినా కష్టపడుతూనే ఉండాలి. కొంతమందికి జీవితంలో అవకాశమే రాదు, అలా ఉండిపోతారు. కానీ అలా అని చెప్పి ప్రయత్నం చేయకుండా ఉండకూడదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ప్లాట్ఫామ్ మీద మనం ఉండాలి. అది పరమార్థం అనుకోండి. సో ఇప్పుడు మనం సింహరాశి గురించి మాట్లాడుతున్నాము. మనం ఏం మాట్లాడాము ఇప్పుడు? విజన్ ఒకటి వస్తుంది, ఇంట్యూషన్ తెలుస్తుంది, ఎస్పెషల్లీ వైవాహిక జీవితం, ప్రేమ వ్యవహారాల గురించి చాలా క్లారిటీ వస్తుంది. అరే ఈ అమ్మాయి ఒప్పుకోదు, దీన్ని ఇక్కడికి వదిలేస్తే అయిపోయింది, కథం రా బాబు, దీన్ని ఎంతసేపు భరిస్తాం రా నాయన, నా వల్ల అవ్వట్లేదు, నేను తట్టుకోలేను ఈ అమ్మాయిని, చచ్చిపోతాను, వేరే అమ్మాయిని చేసుకుందాం రా, JN2 సందులో ఉందంట ఒక అమ్మాయి, అక్కడ పోదాం పదరా బాబు, ఇక్కడ మనకు వర్కౌట్ అవ్వదులే. నేనేదో ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, ఇలానే మాట్లాడతారు కుర్రోళ్ళు. మీరేంటి గురుగారు అట్లా మాట్లాడతారంటే కుర్రాళ్ళు ఈ రోజుల్లో ఇలానే మాట్లాడుతున్నారు. సో మనం కూడా వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. సో ప్రేమ వ్యవహారాలు, వైవాహిక జీవితం గురించి మాట్లాడేస్తాను. ఇప్పుడు కెరియర్ గురించి మాట్లాడదాం. మంచి అమ్మాయిని చేసుకోవాలి, కాస్తో కూస్తో ఎంతో ఓ మాదిరిగా మినిమం 50% అయినా మంచి అమ్మాయిని చేసుకోవాలని ప్రతి మనిషికి ఉంటుందండి. ఒక జాబ్ చేసుకోవాలి, ఏదో సాఫ్ట్వేర్ జాబ్, మరీ పెద్ద జాబ్, నాకు నెలకి ఒక 2-3 కోట్లు అవసరం లేదు, కానీ నెలకు 40,000 వస్తే చాలు. కాస్త ఓ మాదిరిగా కనిపించే ఒక మంచి అమ్మాయిని చేసుకోవాలి. సీతాదేవి లాంటి మంచి హృదయం ఉన్న అమ్మాయిని చేసుకోవాలి. కలర్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, పర్లేదు, కానీ మంచి అమ్మాయి ఉండాలి కదా. అందం ఎన్ని రోజులు చూస్తామండి. ఓకే, అందం కూడా ఉండాలి, కాస్తో కూస్తో మాదిరిగా. సో ఆ విజను ఏదైతే ఉందో నీకు బాబు సింహరాశి, నీకు ఆ విజన్లో క్లారిటీ వస్తుంది. అంటే ఏంటి తెలిసిపోతుంది. చెప్పానా, ఈ మాసం సీతాదేవి మాసం. సీతాదేవి అంటే ఇంట్యూషన్, ముందే జరగబోయేది మనకు సూచన వచ్చేస్తుంది. అంటే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నావు, ఏ కుటుంబంలో నుంచి వచ్చే అమ్మాయిని చేసుకోబోతున్నావు అని నీకు అవగాహన కలుగుతుంది. ఎవరు కరెక్ట్ వయసులో ఉన్నవాళ్ళు, యోగంలో ఉన్నవాళ్ళు. చిన్న పిల్లోడు ఇప్పుడే పుట్టినోడికి ఏం తెలుస్తుంది కదా, వాడు కూడా సింహరాశిలో పుట్టినోడు ఉంటాడు, వాడి గురించి మాట్లాడడం లేదు. ఓ 25 ఓ 27 ఉండి పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నాడు, వాడికి ఒక అవగాహన వస్తుంది. వాడు ఆలోచిస్తే, వాడు ఏముందిలే జీవితం, 3 పూటలు తాగాలి, 3 పూటలు తినాలి, హ్యాపీగా ఉండాలనుకుంటే అలానే జరుగుతుంది. కొంచెం అవగాహన, ప్లానింగ్ ప్రతి మనిషికి ఉంటుంది. కానీ వాడికి ఇంట్యూషన్ ఉండదు, వాడికి భయం వేస్తుంది. వాడికి జాబ్ కొట్టాలని ఉంటుంది, కానీ జాబ్ ఎలా కొట్టాలి, ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఏ నెలలో జాబ్ వస్తుందని వాడికి తెలీదు. అది సింహరాశి వాళ్ళకి ఈసారి సీతాదేవి ఆశీర్వాదం ఉండడం వలన కొంచెం అవగాహన తెచ్చుకుంటాడు. తెలిసిపోతుంది ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఓహో ఆయన ఉన్నాడా మన ఊర్లో, మన నాన్నగారి ఫ్రెండ్, ఓహో ఆయన ఒకరోజు ఆయన మనకు వాళ్ళ కూతుర్ని నాకు ఇచ్చి చేసే అవకాశం ఉంది. ఒక ఫోన్ వస్తుంది మీకు మీ నాన్నగారి దగ్గర నుంచి, లేకపోతే సమ్వన్. సో వివాహం, ప్రేమ,
దానిలో ఇంట్యూషన్ వస్తుంది. ప్రేమ, ఆప్యాయత, మర్యాదతో మాట్లాడాలి. మాట్లాడతారు కూడా, కొంచెం ప్రేమ ఆప్యాయతతో మాట్లాడండి. ఇప్పుడు సింహం కూడా ఓట్ అడగడానికి వెళ్తుంది కదా జంగల్లో, ఇంత ఉంటుంది, గంభీరమైన వాయిస్ ఉంటుంది, ప్లీజ్ ఓట్ ఫర్ మీ అని క్యూట్గా చెప్తుంది. అది కూడా దానికి అవసరం. ఏమన్నా ఓట్ అయ్యండి అంటే రౌడీలకు చెప్పదు, క్యూట్గా చెప్తుంది. అది కూడా అవసరం కాబట్టి. సో ఇప్పుడు సింహరాశి వాళ్ళు ఈ నెల కొంచెం జాగ్రత్తగా ప్రేమతో ఉండండి. ఫ్యూచర్ బాగుంది. నెక్స్ట్ ఇయర్ ఉందండి సింహరాశి వాళ్ళకి టాప్ క్లాస్. నెక్స్ట్ ఇయర్ చాలా బాగుంది సింహరాశి వాళ్ళకి. ఎస్పెషల్లీ జూన్ నెల నుంచి ఏళ్తారు అసలు వాళ్ళు. సింహరాశి నెక్స్ట్ ఇయర్ బాగుంది, కానీ పునాదులు ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో వేయండి. మంచి మంచి సంవత్సరం సింహరాశి వాళ్ళకి. తస్మాత్ జాగ్రత్త. ఈ నెల తప్పు అడుగు వేయొద్దు. తప్పు అడుగు వేసి బుడదలో ఉండిపోద్దు, అట్లా ఇంకా గడ్డగట్టిపోవద్దు. అంటే కరెక్ట్గా ఆలోచించి మొబైల్గా మూవ్ అయ్యి హ్యాపీగా వెళ్ళి సక్సెస్ కొట్టండి. వ్యాపారం గురించి మాట్లాడదాం. కెరియర్ వ్యాపారం గురించి మాట్లాడతారంటే నర్సింగ్ హోమ్స్, పెద్ద హాస్పిటల్ గురించి మాట్లాడలేదు. ఏదో సందుల్లో నర్సింగ్ హోమ్స్ ఉంటాయా? మనకు కేపీహెచ్బి, కూకట్పల్లి మెయిన్ రోడ్ల మీద హాస్పిటల్స్ ఉంటాయి, కానీ సందుల్లో కూడా చిన్న నర్సింగ్ హోమ్స్ ఉంటాయి. అలాంటి నర్సింగ్ హోమ్స్ ఎవరైనా పెట్టుకుందాం అనుకుంటే వాళ్ళకి బాగా సక్సెస్ అవుతుంది, బాగా గిరాకీ వస్తుంది. చాలామందికి తెలియదు, ఈ హాస్పిటల్లో కంటే నర్సింగ్ హోమ్స్లోనే గిరాకీ ఎక్కువ ఉంటాయి. హాస్పిటల్లో లక్షల బిల్లు బాధేస్తారు. జ్వరం వచ్చిందంటే 75,000 బిల్లు వేస్తాడు పెద్ద హాస్పిటల్లో. ఆ నర్సింగ్ హోమ్లో పోతే 1,000-1,500కి ఒక ఇంజెక్షన్ కొట్టి ఒక సెలైన్ ఎక్కించి ఇంటికి పంపించేస్తారు. మనకు తెలిసిందే బయట ఎట్లా నడుస్తుంది. ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే అప్పుడు హాస్పిటల్కి పోయాలి. ఆడేదో బైపాస్ చేస్తాడు, బయాప్సీ చేస్తాడంటే అది వేరు. చిన్న ఏదో ఫీవర్ వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయామంటే గ్లూకోజ్ ఎక్కిస్తే చాలు, ఆ సెలైన్ కదా. దానికి నర్సింగ్ హోమ్ పోతే చాలు. దానికి హాస్పిటల్ వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళాలి, అవసరం లేదు దానికి. హార్ట్ అటాక్ వస్తే ముంబై వెళ్ళొచ్చు, అపోలో వెళ్ళొచ్చు. జ్వరానికి, దగ్గు, మలేరియాకి నర్సింగ్ హోమ్ వెళ్తే చాలు. సో మనం మాట్లాడేది నర్సింగ్ హోమ్లో బాగా నడుస్తాయి. చాలామందికి నర్స్గా ఎవరైతే జాబ్ ఎతుకుతున్నారో వాళ్ళకి నర్సింగ్ హోమ్లో మంచి జాబ్ దొరకబోతుంది. తర్వాత ఎస్పెషల్లీ నర్సింగ్ హోమ్కి సంబంధించిన వ్యాపారాలు, ఆ నర్సింగ్ హోమ్లో మెడికల్ షాప్ ఉండొచ్చు, కాంపౌండర్ జాబ్ ఉండొచ్చు, నర్స్ జాబ్ ఉండొచ్చు, లేకపోతే ఒక డెంటల్ డాక్టర్ జాబ్ అవ్వచ్చు. ఏదైనా ఈ నర్సింగ్ హోమ్స్కి చెందిన జాబ్స్ అన్నీ బాగా సక్సెస్ అవుతాయి. ఎందుకంటే మనకు ఈ మధ్య మెడికల్ రంగాల్లో కూడా విపరీతంగా హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ ఓపెన్ అవ్వడం వల్ల విపరీతమైన జాబ్స్ ఈ హెల్త్ సెక్టార్స్లో ఓపెన్ అయ్యాయి. చెప్పడం మర్చిపోయా, హెల్త్ సెక్టార్లో జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. పెద్ద కంపెనీలోనే మనకు హైదరాబాద్లో ఈప్యామ్ అని, ఆప్టమ్ అని, అపోలో అని, మెడిప్లస్ అని, సో ఇలాంటి హెల్త్ కేర్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి అన్నమాట. హెల్త్ ఓన్లీ నర్సింగ్ హోమ్స్లోనే కాదు, హెల్త్ కేర్, హెల్త్కి సంబంధించిన ఈ రంగంలో, క్షేత్రాల్లో జాబ్స్ బాగా వస్తాయి. తర్వాత వ్యాపారం, దేనికి సంబంధించిన వ్యాపారం చేసుకోవాలి. వాటర్ వ్యాపారం చేసేవాళ్ళు, ఈ వాటర్ క్యాన్స్ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మంచి సమయం అని చెప్పవచ్చు. తర్వాత బైక్ వాష్, కార్ వాష్, వాటర్తో, ఇది కూడా వ్యాపారం, వాటర్తోనే చేస్తారు కదా, వాటర్తో వేసి కడుగుతారు, వాళ్ళకి మంచి వ్యాపారం. తర్వాత బోర్ వేసి నీళ్ళు వస్తాయి, మోటార్ వేస్తారు. అలాంటి వ్యాపారం అంటే మోటార్ వ్యాపారం చేసే వాళ్ళకి, బోర్ వేసే వ్యాపారం చేసే వాళ్ళకి మంచి సమయం అని చెప్పుకోవచ్చు. సో ఈ నీళ్ళకి చెందిన వ్యాపారాలు ఉంటాయి చూడండి. తర్వాత ఫిష్ యాక్వేరియంస్. సో ఈ వాటర్తో లింక్ పడి ఉన్న వ్యాపారాలన్నీ మీరు ఒక వీడియో చేశారనుకోండి, దాంట్లో బాగా వాటర్ ఉందనుకోండి, ఆ వీడియో కూడా బాగా వైరల్ అవుతుందండి. చూసుకోండి ఇప్పుడు మీరు కావాలంటే. ఈ నెల వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో తర్వాత మనము సింహరాశి వాళ్ళ దగ్గర ఉన్నాం. సో ఎలాంటి వ్యాపారాలు కలిసి వస్తాయి, ఎలాంటి జాబ్ కలిసి వస్తుంది అని చెప్పాము. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను, ఈ మాసంలో మీరు కొద్దిగా తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది విదేశీ ప్రయత్నాలు మొదలెట్టండి. మీకు జూన్ నుంచి బాగుంది కాబట్టి అప్పటి నుంచి మీకు సక్సెస్ వస్తుంది. మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి.
సింహరాశి వాళ్ళకి ఫ్యూచర్ బాగుంది కాబట్టి ప్రజెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. నేను స్టార్టింగ్లో చెప్పాను, మీకు ఒక విజన్ వస్తుంది, మీకు అర్థమైపోతుంది మీ ఫ్యూచర్ ఏంటి, ఎక్కడ పని చేయబోతున్నారు, ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారని. సో ఆ విజన్కి ఇప్పటి నుంచే ప్లానింగ్ వేస్తే మీకు జూన్లో సక్సెస్ ఉంది. సో మీ చిన్న రెమెడీ చెప్దాం సింహరాశి వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ 10 మందిలో ఒక్కడికే వర్తిస్తుంది, మిగతా 9 మంది ఇరుక్కుంటారు, చిక్కుముళ్ళు వేసుకుంటారు వాళ్ళే. సో రెమెడీ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే, సింహరాశి కాబట్టి బేసిక్ రెమెడీ సింహంలాగా ఉండండి. ఎవ్వరికి పడొద్దు. ఎవడేదైనా మిమ్మల్ని దబాయించాలన్నా తొక్కాలన్నా అస్సలు లొంగొద్దు. ఎవరికైనా సమాధానం ఇచ్చి పడేయండి. కానీ ఏది అందరితో కాదు, అందరితో ప్రేమగా ఉండండి. మీతో ఎవడైనా ఓవర్ యాక్షన్ చేస్తే సింహంలాగా గర్జించండి. మీరు తప్పు అంగీకరించొద్దు, తప్పుని ఢీ కొట్టండి. నీతిని నమ్మండి, ధర్మం పాటించండి, సింహంలాగా ఉండండి. పిల్లిలాగా భయపడొద్దు, సింహంలాగా ఉండండి. తర్వాత అందరితో ప్రేమగా నడవండి. ఈ మాసం చాలా ఇంపార్టెంట్, పునాదులు వేసే మాసం ఇది. ఫస్ట్. సెకండ్ రెమెడీ, మార్గశిర మాసం కాబట్టి శుక్రవారం రోజు మీరు తప్పకుండా, అండ్ ఆదివారం కూడా వెళ్ళండి, శుక్రవారం కూడా వెళ్ళండి. ఆదివారం సింహరాశి కోసం, శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారి కోసం అష్టలక్ష్మీదేవి గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారి కాలు పట్టుకొని, తర్వాత బయట యాచకులు ఉంటారు కదా, వాళ్ళకి ఎంతో కొద్ద ఆర్థిక సహాయం చేయండి. 10 రూపాయలు 2 రూపాయలు అందరికీ సహాయం చేయండి. ప్లస్ వైట్ కలర్ వస్తువులు ఏమైనా ఉంటే ఇచ్చేయండి. అంతా బాగుంది సింహరాశి. నో నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్, గాడ్ ఈజ్ దేర్. ఒకటి, మీ అంతరాత్మని, మీ విజన్ని నమ్మండి. 1 పాయింట్ ఎజెండా అంతే. అందరు ఇది చెప్తున్నారు, ఇది చెయ్యి అంటే అది చేయొద్దు. మీకు ఏమనిపిస్తుందో కరెక్టో అదే చేయండి. తప్పు కోర్స్ తీసుకుంటే రేపు జాబ్ రాదు. మీకు ఏ కోర్స్ కరెక్ట్ అనిపిస్తుందో ఆ కోర్సే తీసుకోండి, రేపు మీకు జాబ్ వస్తుంది. సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను, ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షన్, అంటే ఈ క్షణం. ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్. మీకు ఫస్ట్ నేను చూపిస్తాను. ఇదే అండి ఈక్షన్. ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు. సోమవారం రోజు శివయ్య, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి, బుధవారం రోజు వినాయకుడు, గురువారం రోజు దత్తాత్రేయ, శుక్రవారం రోజు లక్ష్మీదేవి, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి, ఆదివారం రోజు రవిదేవత. దీంట్లో మీరు దేవుడి పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు. అలానే తిథి, వారం, నక్షత్రం, అమృత ఘడియలు, యమగండం, రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు. ప్రతిరోజు మీకు దేవుడి పటం అనేది మారడం జరుగుతుంది. అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. తిథి, వారం, నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి. ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు. ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో. మీరు కనుక వెళ్ళి ఈక్షన్, EKSHAN అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ఇది కనిపిస్తుంది. ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఇది చాలా సేల్స్ ఉంది. చాలామంది ఆంధ్ర, తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. దేవుడు పటం కన్నా మించింది ఏదీ లేదండి. అది కూడా డిజిటల్, మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు. సో ఎవరైతే ఈ జాతకాలు, హోమం, వాస్తు, స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇది ఒక మినీ పంచాంగం, ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.